ఒకనాడు లక్ష్మీ అమ్మవారు తన భర్త అయిన శ్రీ సత్యనారాయణ స్వామి వారితో అన్నదిగదా, ఏమండి, ఎన్ని లక్షల మంది మిమ్మల్ని నిత్యమూ ఎన్ని కోరికలు కోరుకుంటారు గదా, మీరు పాపం వాళ్ల కోరికలన్నీ తీర్చరేం? ఈ మాటకు స్వామివారు చిరునవ్వు నవ్వి, పిచ్చిదానా, ఆ కోరికలన్నీ తీర్చటం వల్ల వాళ్లకి నిజంగా సుఖం ఉండదు. ఆ సంగతి తెలియక వారు రకరకాల కోరికలు కోరుకుంటారు. వారి క్షేమం కోరినవాణ్ణి కనుక వాటిని నేను తీర్చటంలేదు అన్నారు. అమ్మవారికి ఈ సమాధానం తృప్తి కలిగించలేదు. అయినా మీరు ఒకరి కోరిక తీర్చి చూడండి, ఏం జరుగుతుందో చూద్దాం అన్నది అమ్మవారు. ఒకూళ్ళో సూరయ్య అనే పెద్ద మనిషి ఉన్నాడు. ఆయనకు పిల్లలు లేక భార్యతో సహా నన్ను పిల్లల కోసం ప్రార్థించాడు. జరగబోయేది తెలిసి కూడా నేనా సూరయ్యకు ఒక కొడుకునిచ్చాను. వాడికి సత్యనారాయణ అని పేరు పెట్టుకున్నారు. వాడు పుట్టిన కొద్ది కాలానికే తల్లిపోయింది. సూరయ్యకు కొడుకును పెంచటం చాత కాలేదు. వాడు ఒట్టి గడుగ్గాయగా తయారైనాడు. తండ్రికి కొడుకుకు మధ్య పెద్ద అగాధం ఏర్పడ్డది. కొడుకు తన కడుపున చెడపుట్టాడనుకుంటాడు తండ్రి, తండ్రి తనకు గర్భ శత్రువనుకుంటాడు కొడుకు. వాళ్ళిద్దరికీ సుఖం లేదు అన్నారు స్వామివారు. పాపం, వాళ్లకు మరోవరం ఏదైనా ఇచ్చి వాళ్లను ఒక ఒడ్డు చేర్చండి అన్నది అమ్మవారు. అమ్మవారి మాట తీసివేయలేక స్వామివారు సరేనని ఒప్పుకున్నారు. ఆ రోజు సత్యనారాయణ బడి ఏగగొట్టి మధ్యాహ్నం వెళకే ఇంటికి వచ్చాడు. అప్పుడే వచ్చావేమిట్రా అన్నాడు తండ్రి. నాకు కడుపులో నొప్పిగా ఉంది అన్నాడు కొడుకు. వంటలక్క గారెలు, ఆవడలు చేసింది. అవి తినే గీతలేదు నీకు. పోయి గదిలో పడుకో అని సూరయ్య సత్యాన్ని గదిలోకి నెట్టి బయట గొళ్ళెం పెట్టాడు. గదివతల గదిలోపల సత్యము, సూరయ్య కూడా ఆలోచనల్లో పడ్డారు. చిన్నతనం ఎంత సుఖమయమైనది. బడికి వెళ్లటమూ, పాఠాలు చదువుకోవటమూ, హాయిగా ఇంతతిని తిరగటమూ ఎంత ఆనందంగా ఉంటుంది. ఇల్లు, వాకిలి, డబ్బు, దశకము అంటూ విచారం లేదు. అజీర్తి బాధలేదు. నా కొడుకు ఒట్టిరాలుగాయి అయినాడు గాని నేనేవాడి ఈడువాడినైతేనా? ఎంత చక్కగా బడికి పోదును అనుకున్నాడు సూరయ్య. గదిలో సత్యం కూడా తన ధోరణలో తాను ఈ విధంగా అనుకోసాగాడు. వెధవబడి, వెధవ చదువు, వెధవ పాఠాలు, ప్రతిదానికీ పెద్దవాళ్ల నిర్బంధమే. వాళ్లని కోప్పడేవాళ్లు లేరు. వాళ్లు కావాలసినన్ని గారెలు, ఆవడలు తినవచ్చు, బళ్ళోకి పోనక్కర్లేదు. ఎక్కడికి పడితే అక్కడికి పోవచ్చు. నేనే మానాన్నల్లే పెద్దవాడినైతేనా? పాపం, వాళ్ళిద్దరి కోరిక తీర్చండి అన్నది అమ్మవారు. స్వామివారు అమ్మవారి కోరిక చెల్లించారు. గది బయటున్న సూరయ్యకు సత్యం రూపం వచ్చేసింది. గదిలో ఉన్న సత్యానికి తండ్రి స్వరూపం వచ్చేసింది. కాని ఈ మార్పు జరిగినట్టు ఇద్దరికీ తెలియదు. తండ్రి అయిన సూరయ్య వీధిలోకి వెళ్లాడు. ఇళ్లన్నీ చాలా ఎత్తుగా అయిపోయినట్టు తోచింది. తల ఎత్తితేగాని 2 అంతస్తులు కూడా కనిపించలేదు. కాని దీన్ని గురించి సూరయ్య ఆటే వితర్కించలేదు. వీధిలో తన పాత స్నేహితుడు గోపాలం కనిపించాడు సూరయ్యకు. ఎమ్రా గోపాలం అని పలకరించాడు సూరయ్య. గోపాలం చాలా విచిత్రంగా ప్రవర్తించాడు. మామూలుగా సమాధానం చెప్పటానికి బదులుగా కళ్ళెర చేసి, ఓరి పిడుగా, అంత పొగరెక్కిందిగా, ఉండు మీ నాన్నతో చెప్పి తాట వెలిపిస్తా అంటూ కర్రెత్తి భయంకరంగా మీదికి వచ్చాడు గోపాలం. సూరయ్యకు భయం వేసి పరిగెత్తాడు. అంత వేగంగా పరిగెత్తగలిగినందుకు తనకే ఆశ్చర్యం వేసింది. చిన్నతనంలో ఎప్పుడు పరిగెత్తాడో ఏమోగాని ఇటీవల సూరయ్య గబగబా నడిచిన పాపాస కూడా పోలేదు. ఎందుచేతనంటే శరీరం అంతో ఇంతో లావెక్కింది. ఉదతం కూడా తన్నుకొచ్చింది. తనకన్నా సన్నగా ఉండే గోపాలం తనతో పరిగెత్తలేకపోవటం చూసి ఆశ్చర్యపడ్డాడు సూరయ్య. ఆయన పరిగెత్తటం మానేసి ఆగి, ఎందుకు నేనిట్లా పరిగెత్తుతున్నాను? గోపాలం నన్ను కొట్టటమేమిటి? నేను పారిపోవటమేమిటి? అనుకుంటూ ఆయన విరగబడి నవ్వసాగాడు. ఇంతలో ఎవరో భుజంమీద గట్టిగా చరిచి, ఓరే, ఇందుకేనా నువ్వు బడి ఎగగొట్టింది? అని అడిగాడు. సూరయ్యులిక్కిపడి చూస్తే 7-8 కుర్రకుంక తన మొహంలోకి చూసి కొంటెగా నవ్వుతున్నాడు. వాడి మొహం చూడగానే సూరయ్యకు మండిపోయింది. మీద చెయ్యి తీస్తావా? మక్కెలు విరగదన్నమంటావా?
ఎవడురా నువ్వు? అన్నాడు సూరయ్య. నీకెంత పొగరెక్కిందిరా? ఇవాళ బడి ఎగేసినందుకు రేపు మేష్టారు నిన్నేం చేస్తాడో చూడు అంటూ ఆ కుర్రవాడు మూతి ముడుచుకుని వెళ్ళిపోయినాడు. ముక్కు పచ్చలారని కుర్రవెధవ తనతో అట్లా మాట్లాడినందుకు సూరయ్యకు ఆశ్చర్యంతో నోటమాటరాలా. సూరయ్య నడివీధిలో నిలబడి ఆశ్చర్యపడటానికి వేళలేదు. ఇంటికి కావలసిన సరుకులు వెచ్చాల అంగడిలోకొని పంపాలి. షావుకారు సుబ్బయ్య దుకాణానికి వెళ్లి సూరయ్య, ఏం సుబ్బయ్య, ఒక అరబస్తా బియ్యము, 10 సేర్లు కందిపప్పు, 2 ఇత్తులు చింతపండు కావాలి అన్నాడు. సూరయ్యకు చాలా కోపం వచ్చింది. తనతో సుబ్బయ్య అట్లా మాట్లాడతాడా? అంత కోపంలో కూడా సూరయ్య జేబు తడువుకుంటే డబ్బుల సంచి లేదు. జేబులో విరిగిన సీమసున్నం ముక్క, ట్వైను దారము, ముక్కులేని చిన్న పెనసలు, ఒక నెమలీక, గుడ్డల తానుమీద చించుకున్న బొమ్మలు దొరికాయి. ఈసారి సూరయ్య ఆశ్చర్యానికి మేర లేదు. ఏదో మోసం జరిగినట్టు స్పష్టమైంది. ఎన్నడూ లేనిది విపరీతమైన ఆకలి కూడా వేస్తున్నది. హెటలుకు పోయి తిందామంటే కూడా దగ్గర కానీలేదు. హెటలు దగ్గర నిలబడి లోపల ఉప్మాలు, కారపు బూందీ, రవ్వట్లు తినేవాళ్లని చూశాడు. ఇంతలో ఆయన దృష్టి హెటలు వాకిలికి పెట్టిన అద్దం తలుపు మీద పడింది. అందులో తన ప్రతిబింబం కనిపించింది. కాని అది తన బొమ్మ కాదు, తన కొడుకుది. మొదట తన కళ్లను తానే నమ్మలేకపోయినాడు. వంగి కాళ్లకేసి చూసుకున్నాడు. కాళ్ళు చిన్నవిగా ఉన్నాయి. చెప్పులు లేవు. ధోవతికి బదులు లాగు కనిపించింది. నెత్తి తడువుకున్నాడు. నున్నని బట్టతల ఉండవలసిన చోట మెత్తని జుట్టున్నది. మొహం తడువుకున్నాడు. మీసాలు లేవు. గడ్డం నున్నగా ఉంది. కళ్లకు జోడులేదు. కాని దృష్టి చక్కగానే అనుతున్నది. ఇప్పటికీ సూరయ్యకు తనలో జరిగిన మార్పు అర్థమైంది. తను తన కొడుకుగా మారితే తన కొడుకేమైనట్టు? ఈ ప్రశ్న కలగగానే ఆయనకు పట్టరాని భయం వేసింది.